Hello everyone, today we are going to learn about the glossary, reading comprehension, vocabulary and grammar part in the 4th unit English, that's in the AP's new syllabus 7th class Blossoms 7. Okay, this is the lesson, the brave little bowman. Okay, let's start with glossary. Crooked, bent or twisted out of shape అంటే వంగిన కొంచెం గూని అలాంటిది. అన్ ఏ లివింగ్, ఇట్స్ ఎన్ ఇడియం. టు అర్న్ మనీ నీడెడ్ ఫర్ ఫుడ్ అండ్ క్లాతింగ్, భోజనము వస్త్రాల కోసం మాత్రం సంపాదించినటువంటి డబ్బుని యాన్ ఏ లివింగ్ అనేసి అంటారు. డిచ్, అ నారో ఛానల్ డగ్ అట్ ద సైడ్ ఆఫ్ ద రోడ్ ఆర్ ఫీల్డ్ టు క్యారీ అవే వాటర్, సైడ్లో మురికి నీరు పోవడానికి ఏర్పాటు చేసిన కాలువ లాంటి నిర్మాణం అనమాట డిచ్, బురదగుంటలాగా. ప్రైస్, ఎక్స్ప్రెస్ వామ్ అప్రూవల్ ఆఫ్ అడ్మైరేషన్, మెచ్చుకొనుట. హార్ష్, అన్కైండ్, సెవేర్, కఠినంగా ఉండుట. బోమెన్, అన్ ఆర్చర్ అంటే విల్లు విద్య నిపుణుడు. మౌంటెడ్, రైడింగ్ అన్ అనిమల్ టిపికలీ ఎ హార్స్ అంటే ఒక జంతువు పైన ఎక్కి కూర్చోవడాన్ని మౌంటెడ్ అంటారు. వారియర్, అ బ్రేవ్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ సోల్జర్ ఆర్ ఫైటర్, ధైర్యవంతమైనటువంటి యుద్ధ వీరుడు. స్కిల్, హ్యావింగ్ ఆర్ షోయింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఎబిలిటీ, తన సామర్థ్యాన్ని చూపించుకోవడం అనమాట. ప్యానిక్, సడన్ అన్కంట్రోలబుల్ ఫియర్ ఆర్ యాంగ్జైటీ అంటే కష్ట పరిస్థితి. పుట్ ఫియర్ టు రెస్ట్, టు కామ్ వన్స్ ఫియర్, సో భయాన్ని తగ్గించుకొనుట. ఆర్మ్డ్, క్యారింగ్ వెపన్స్ టు ఫైట్, యుద్ధానికి ఆయుధాలతో ఉండడాన్ని ఆర్మ్డ్ అంటారు. కాంప్రహెన్షన్, ఐ రోట్ దిస్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఇన్ ఎ సింపుల్ వే. క్వశ్చన్, వై డిడెంట్ ద లిటిల్ బోమెన్ గో టు ద కింగ్ అండ్ ఆస్క్ ఫర్ జాబ్ ఇన్ ద ఆర్మీ, ఎందుకు ఈ లిటిల్ బోమెన్ అంటే వంగిపోయినటువంటి వ్యక్తి ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఉద్యోగం కోసం అడగలేదు అంటే, ద లిటిల్ బోమెన్ డిడెంట్ గో టు ద కింగ్ బికాస్ హీ వాస్ షార్ట్ అండ్ హ్యాడ్ ఎ క్రూక్డ్ బ్యాగ్, తను వంగిపోయినవాడు పొట్టివాడు కాబట్టి రాజు దగ్గరికి వెళ్ళి అడగలేదు. వాట్ డిడ్ ద లిటిల్ బోమెన్ టెల్ ద బిగ్ మ్యాన్ టు డూ వెన్ హీ సా హిమ్ డిగింగ్ డిచెస్. ఓకే, ద లిటిల్ బోమెన్ అంటే ఈ చిన్నవాడు ఆ పొడవైనటువంటి వ్యక్తికి కాలువలు తవ్వేటప్పుడు ఏం చెప్పాడు అంటే, ద లిటిల్ బోమెన్ టోల్డ్ ద బిగ్ మ్యాన్ టు జాయిన్ ద కింగ్స్ ఆర్మీ అండ్ ఇంట్రడ్యూస్ ద లిటిల్ మ్యాన్ యాజ్ హిస్, దే విల్ డివైడ్ ద పేమెంట్ బిట్వీన్ దెమ్, తర్వాత వచ్చినటువంటి అమౌంట్ని వాళ్ళిద్దరి మధ్య పంచుకుందాం అనేసి చెప్పాడు. ఓకే, హౌ డిడ్ ద బిగ్ మ్యాన్ ఇంట్రడ్యూస్ ద లిటిల్ మ్యాన్ టు ద కింగ్, ఆ బిగ్ మ్యాన్ లిటిల్ మ్యాన్ ఎట్లా ఇంట్రడ్యూస్ చేశారు రాజుకి అంటే, ద బిగ్ మ్యాన్ ఇంట్రడ్యూస్ ద లిటిల్ మ్యాన్ టు ద కింగ్ యాజ్ హిస్ అసిస్టెంట్. సో బిగ్ మ్యాన్ లిటిల్ మ్యాన్ని తన అసిస్టెంట్గా పరిచయం చేశాడు. డిడ్ ద బిగ్ మ్యాన్ కిల్ ద టైగర్ అండ్ ద వైల్డ్ ఎలిఫెంట్, హూ కిల్డ్ దెమ్, సరే టైగర్ని వైల్డ్ ఎలిఫెంట్ని బిగ్ మ్యాన్ చంపాడా, ఎవరు చంపారంటే, నో, ద బిగ్ మ్యాన్ డిడ్ నాట్ కిల్ ద టైగర్ అండ్ ద వైల్డ్ ఎలిఫెంట్, ద లిటిల్ బోమెన్ కిల్డ్ దెమ్ విత్ హిస్ స్కిల్ ఇన్ ఆర్చరీ. ఆ బిగ్ మ్యాన్ పొడవైనటువంటి వ్యక్తి టైగర్ని కానీ ఎలిఫెంట్ని కానీ చంపలేదు, ఆ పొట్టి అతనే తన ఆర్చరీ అంటే విలు విద్యలో, బాణం వేసే విద్యలో స్కిల్స్, నైపుణ్యం వల్ల టైగర్ని ఎలిఫెంట్ని చంపాడు. యూ ఆర్ ద బిగ్ మ్యాన్, వాట్ వుడ్ యూ డూ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్, నువ్వే ఆ బిగ్ మ్యాన్ పొడవైన వ్యక్తి అయితే నువ్వు బ్యాటిల్ ఫీల్డ్ అంటే యుద్ధరంగంలో ఏం చేసేవాడివి. ఇఫ్ ఐ వర్ ద బిగ్ మ్యాన్ ఐ వుడ్ లెర్న్ ద ఆర్చరీ ఫ్రమ్ ద బోమెన్, ఐ వుడ్ స్టే ఆన్ ద ఎలిఫెంట్ అండ్ ఫినిష్ ద బాటిల్, నేనే బిగ్ మ్యాన్ అయితే ఆ పొట్టి వాడి దగ్గర ఆర్చరీ బాణం వేసే విద్యని నేర్చుకునేవాడిని, ఎలిఫెంట్ పైన అట్లే స్వారీ చేస్తూ యుద్ధాన్ని పూర్తి చేసేవాడిని. 6th క్వశ్చన్, డిడ్ ద రన్నింగ్ అవే ఆఫ్ ద బిగ్ మ్యాన్ ఫ్రమ్ ద బ్యాటిల్ ఫీల్డ్ బెనిఫిట్ ద లిటిల్ మ్యాన్, హౌ, సరే యుద్ధంలో నుంచి ఆ బిగ్ మ్యాన్ పారిపోవడం వల్ల ఈ పొట్టివాడికి ఏమైనా లాభం వచ్చిందా, ఎలాగా అంటే, ఎస్, ద రన్నింగ్ అవే ఆఫ్ ద బిగ్ మ్యాన్ బెనిఫిటెడ్ ద బోమెన్ టు ప్రూవ్ హిస్ స్కిల్ అండ్ పవర్, ఫైనల్లీ ద బోమెన్ రిసీవ్డ్ హిస్ ఆనర్. ఓకే, ఈ బిగ్ మ్యాన్ పారిపోవడం వల్లనే ఆ పొట్టివాడికి తన పవర్ని చూపించుకునే, స్కిల్ని చూపించుకునేటటువంటి ఛాన్స్ వచ్చింది. సో ఫైనల్గా తను రాజుగారి దగ్గర ఆ గౌరవాన్ని స్వీకరించాడనమాట, నిజం తెలుసుకున్నాడు. ఓకే, బి రోమన్, పుట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్. ఓకే, ఇక్కడ మనకు స్టోరీని ఇక్కడ జంబుల్డ్ సెంటెన్స్లో ఇచ్చారు. సో వీ హ్యావ్ టు అరేంజ్ దీస్ సెంటెన్సెస్ ఇన్ ఆర్డర్ 3, 2, 1, 5, 4. ఓకే, 3, 2, 1, 5, 4. ఓకే, దిస్ ఇస్ ద ఆర్డర్. Now say whether the following statements are true or false. It's a C Roman. True or false we have to prepare. The little bowman introduced the big man as his assistant to the king. ఇక్కడ సెంటెన్స్ పొట్టివాడే పొడవాడిని పరిచయం చేశారు రాజుకి అన్నాడు. సో ఇట్స్ ఫాల్స్.
సో ఏముండాలి ఇక్కడ బోమెన్ ప్లేస్లో బిగ్ మెన్ ప్లేస్లో బోమెన్ రాసేసి సెంటెన్స్ రాసేయాలి. ఓకే. ద లిటిల్ మ్యాన్ కిల్డ్ ద టైగర్ అండ్ ద వైల్డ్ ఎలిఫెంట్. ఎస్, ఇట్స్ ట్రూ. ద బిగ్ మ్యాన్ ఆస్క్డ్ ద కింగ్ టు పే హిమ్ 500 పైసెస్ ఎ మంత్. రోజెస్ ఫాల్స్. ద లిటిల్ బోమెన్ లెడ్ ద ఎలిఫెంట్ ఇన్ ద బ్యాటిల్ అండ్ వన్ ద బ్యాటిల్. ఆ పొట్టెతనే ఎలిఫెంట్ని యుద్ధరంగంలో ముందుకు నడిపించి యుద్ధాన్ని గెలిచాడు. ఇట్స్ ట్రూ. ద కింగ్ మేడ్ ద లిటిల్ బోమెన్ ద చీఫ్ ఆఫ్ ఆర్మీ అండ్ గేవ్ హిమ్ రిచ్ గిఫ్ట్స్. తర్వాత ఆ పొట్టి అతన్ని ఆర్మీకి చీఫ్గా చేసేసి విలువైనటువంటి గిఫ్ట్స్ ఇచ్చారు. ఇది కూడా ట్రూ. నెక్స్ట్, కరెక్ట్ ద ఫాల్స్ స్టేట్మెంట్స్ అండ్ రైట్ దెమ్ హియర్. సో the false statements of 1 and 3 we have to correct them and we have to write here. We write like this: a Roman crossword puzzle. So there are vertical lines and horizontal lines. We have to write the words according to these clues. Okay. So an archer means bowman. Sudden uncontrollable fear or anxiety, it's a panic. Unkind severe, it's harsh. Having knowledge or ability, it's skilled. Okay. And to the down, a brave soldier, it's a warrior. Express warm approval or admiration, it's a prize. Bent or twisted out of the shape, it's crooked. A narrow channel dug at the side of the road of the field, it's a ditch. Now vocabulary B Roman. Observe how the past and past participle forms of the verbs are formed in set 1 and set 2. Okay. In set 1, these are the regular verbs. So regular verbs means we add ed or d to the past tense form. Okay. సో మనము పాస్ట్ టెన్స్ ఫామ్లో వర్బ్కి డి కానీ ఈడీ కానీ యాడ్ చేయడం వల్ల టెన్స్ మారితే దీస్ ఆర్ కాల్డ్ as రెగ్యులర్ వర్బ్స్. If you have different forms in past and past participle, these are called as irregular verbs. Okay. Set 1 is regular verbs and set 2 is irregular verbs. For example, walk, walked, walked. Ask, asked, asked. Join, joined, joined. Talk, talked, talked. Talk, talked, talked. Watch, watched, watched. We added ed or d to the past and past participles form. These are regular verbs. Okay. Now observe set 2. Take, took, taken. Drive, drove, driven. Do, did, done. Fly, flew, flown. Give, gave, given. Okay. These verb forms are different in past and past participles form. Okay. These are irregular verbs. Okay. మనం పాస్ట్ టెన్స్లో పాస్ట్ పార్టిసిపుల్లో డి కానీ ఈడీ కానీ చేర్చడం వల్ల వర్బ్ మారినట్లయితే టెన్స్ మారినట్లయితే వీటిని రెగ్యులర్ వర్బ్స్ అంటారు. అలా కాకుండా పాస్ట్ పార్టిసిపుల్లో ఈడీ కాకుండా వేరే ఫామ్స్లలో మనకు వర్బ్స్ ఉన్నట్లయితే వీటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. నోట్, వర్బ్స్ సచ్ as walk, ask, join, etc. which you find in set 1 are regular verbs. Verbs such as take, drive, give, etc. which you find in set 2 are irregular verbs. Okay. రెగ్యులర్ వర్బ్స్ సెట్ 1, సెట్ 2 ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఇక్కడ మనకు అర్థమైపోతున్నాయి చూడండి. రెగ్యులర్ వర్బ్స్ మీన్స్ వీ యాడ్ డిఆర్ ఈడీ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే డిఫరెంట్ ఫామ్స్లో ఉంటాయి మనకు. పిక్ అవుట్ ద వర్బ్స్ from the lesson and write the verb 2, that means past tense form, and verb 3, that is the past participle form, and place them under the proper headings. ఓకే. మన టెక్స్ట్ బుక్లో లెసన్లో ఉన్నటువంటివి మనకి ఇక్కడ ప్రిపేర్ చేయాలి. ఓకే. రెగ్యులర్ వర్బ్స్, దట్ మీన్స్ వీ హ్యాడ్ డిఆర్ఈడి హియర్. ఓకే. present past participle, that is past tense means v2 form, past participle means v3 form. Live, lived, lived. Kill, killed, killed. Introduce, introduced, introduced. Appreciate, appreciated, appreciated. Share, shared, shared. Okay. And set 2 is this is the irregular verbs. Know, knew, known. Go, went, gone. Thought, thought. Dig, dug, dug. Find, found, found. Okay. Next, C Roman, find the antonyms or opposites for the given words from the reading text. మనకి ఈ లెసన్లో ఉన్నటువంటి వర్డ్స్కి యాంటోనిమ్స్ ఆర్ ఆపోజిట్ వర్డ్స్ని ప్రిపేర్ చేయాలి. అన్ఆర్మ్డ్, ఆర్మ్డ్. ఫూలిష్, వైస్. అన్స్కిల్డ్, స్కిల్. రిలాక్స్డ్, డిస్టర్బ్డ్. కోవర్డ్, బ్రేవ్. సపరేట్, యాడ్ ఆర్ జాయిన్. జెంటిల్, harsh. Proud, humble. Straight, crooked. Dismount, mount.
Vocabulary D Roman, fill in the blanks with opposite words. Fill in the blanks with the opposite of the word underlined. ఓకే, మనం ప్రీవియస్లో ప్రిపేర్ చేసిన యాంటోనిమ్స్తో మనం fill in the blanks చూడండి. Never speak harshly, always speak kindly or gently. Cruelty towards animals is a sin. We should show kindness to animals. Nobody likes to be praised, nobody likes to be blamed or abused. I'm glad I got the job, but sad on leaving my hometown. David told his timid young brother to be brave. Okay, harshly ki kindly or gently, cruelty ki kindness, praised, blamed or abused, glad, sad, timid, brave. These are grammar A Roman. Following sentences from the reading text. The king will take both of us. We will go to the king and ask for a job. Will you come with me? These sentences are in the simple future tense. ఓకే, మనకు విల్ అనేది ఉంది అంటే ఫ్యూచర్ టెన్స్లో మనం చెప్తున్నాము. ఓకే, పిక్ అవుట్ సమ్ మోర్ సెంటెన్సెస్ విచ్ ఆర్ ఇన్ ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఫ్రమ్ ద రీడింగ్ టెక్స్ట్ అండ్ రైట్ దెమ్ హియర్. I wrote the simple sentences from the text. I will do to the work assigned to you. Okay, I will go with you. I will kill the tiger. We will serve you. I will fight for the king. Will you do it? Okay, these are the simple future tense sentences in the lesson. Already learned the structure and usage of the simple future tense. Now do the following exercise. ఓకే, ఆల్రెడీ మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే విల్ యూజ్ చేసే సెంటెన్సెస్ మనము నేర్చుకున్నాము. ఇప్పుడు మనం కింద ఎక్సర్సైజ్ని పిల్లప్ చేస్తాం చూడండి. హేర్ ఇస్ హౌ కరీం, జాన్ అండ్ ఇందు ప్లాన్ దేర్ సమ్మర్ హాలిడేస్. ఫిల్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ఓకే, కరీం, జాన్ అండ్ ఇందు సమ్మర్ హాలిడేస్ని ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు అంటే ఇంకా వెళ్ళలేదన్నమాట, సో ఫ్యూచర్లో వెళ్తారు. సో ఆ సింపుల్ ఫ్యూచర్ టెన్స్తో మనం ఇక్కడ పారాగ్రాఫ్ ఫిల్అప్ చేయాలి. హలో, ఐఎమ్ కరీం. Every summer we go to Chennai to visit my grandparents. But this summer we will not visit them. ఓకే, ఎవ్రీ సమ్మర్ ప్రతి వేసవిలోనే మేము వెళ్తామన్నప్పుడు ఇక్కడ రెగ్యులర్గా గో అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, కానీ ఈ సమ్మర్ మేము వెళ్ళడం లేదు అంటే ఫ్యూచర్ని ఇక్కడ చెప్తున్నారు కాబట్టి వెళ్ళడం లేదు అనే నెగిటివ్ని ఇక్కడ నాట్ ఉంది కాబట్టి అట్లే రాసేసి విల్ నాట్ విజిట్ అనేది రాసాం. ఓకే, వి విల్ గో అనే టు సింగపూర్. ఓకే, ఈ సమ్మర్లో మేము సింగపూర్కి వెళ్తున్నాము. సో గోకి సింపుల్ ఫ్యూచర్లో విల్ గో. ఓకే, నెక్స్ట్ డూ అ లాట్ ఆఫ్ షాపింగ్ దేర్. భవిష్యత్తులో మేము సింగపూర్లో షాపింగ్ చేస్తాము. విల్ డూ అనేది మనం మెన్షన్ చేస్తాం. వీ విల్ విజిట్ ఆల్ ద సైట్ సీయింగ్ ప్లేసెస్ ఇన్ సింగపూర్. సింగపూర్లో చూడదగిన అన్ని ప్లేసెస్ మేము చూస్తాము. వీ విల్ స్టే దేర్ ఫర్ 10 years. 10 రోజుల పాటు మేము అక్కడ ఉండబోతున్నాము అంటే చేయబోతున్నాము, చూడబోతున్నాము. ఇట్స్ ఫ్యూచర్ అన్నమాట, కాబట్టి మనము విల్ని మెన్షన్ చేస్తాము. ఓకే, పారాగ్రాఫ్ ఈజ్ ఓవర్. నౌ జాన్. హలో, ఐఎమ్ జాన్. దిస్ సమ్మర్ ఐ విల్ గో క్యాంపింగ్ విత్ మై క్లాస్మేట్స్ అండ్ వీ విల్ క్లైంబ్ అప్ ట్రీస్. ఓకే, జాన్ యొక్క ప్లాన్ ఏంటి? ఈ సమ్మర్ హాలిడేస్లో మా క్లాస్మేట్స్తో కలిపి క్లైంబింగ్ అప్ ట్రీస్, చెట్లెక్కే ప్రోగ్రామ్ని ప్లాన్ చేసుకున్నాము. వీ విల్ మేక్ క్యాంప్ ఫైర్స్ అండ్ విల్ స్లీప్ ఇన్ టెంట్స్. ఓకే, ఆ ఫారెస్ట్లలో మేము క్యాంప్ ఫైర్స్ అంటే నైట్ ఈ ఫైర్ అగ్గి రగిలేస్తారు కదా, సో క్యాంప్ ఫైర్స్ టెంట్లలో ఉంటాము. బట్ ఇట్ విల్ లాస్ట్ ఓన్లీ ఫర్ ఎ వీక్. కానీ ఒక 1 week మాత్రమే ఉంటుంది ప్లాన్. దెన్ లైక్ ఎవ్రీ సమ్మర్ ఐ విల్ రీడ్ ద బుక్స్ అండ్ విల్ వాచ్ టీవీ అట్ హోమ్. ఆ 1 week తర్వాత రిమైనింగ్ సమ్మర్ హాలిడేస్ అంతా కూడా నేను టీవీ చూస్తూ ఇంట్లో చదువుకుంటూ ఉండిపోతాను. Hey, I'm Indu. Every summer we go to my grandparents' village. ఓకే, ఇక్కడ ప్రతి సమ్మర్ మేము గ్రాండ్ పేరెంట్స్, నానమ్మ తాతయ్య లేదా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ విలేజ్కి వెళ్తాం. అంటే ఎవ్రీ ఇయర్ ప్లాన్ చేసేది కాబట్టి ఇక్కడ విల్ ఉండకూడదు, రెగ్యులర్ గో అనేది మెన్షన్ చేయాలి. హీ హ్యాస్ ఎ లవ్లీ ఫామ్. దిస్ సమ్మర్ టు వీ విల్ గో దేర్. ఈ వేసవిలో కూడా మేము అక్కడికి వెళ్తాము. ఐ విల్ రైడ్ ఏ హార్స్. ఐ విల్ క్లైంబ్ ట్రీస్ అండ్ విల్ గో ఫిషింగ్ అండ్ పికప్ ఫ్లవర్స్ ఆల్సో. ఓకే, నేను అక్కడ హార్స్ ఎక్కేస్తాను, ఫ్లవర్స్ పికప్ చేస్తాను, ఫిషింగ్కి వెళ్తాను. ఐ విల్ ఫీడ్ ద లవ్లీ యానిమల్స్. ఓకే, నేను యానిమల్స్ని కూడా ఫీడింగ్ అనేది ఇస్తాను. అంటే ఇక్కడంతా చేయబోతాను, చూడబోతాను అనేసి విల్ అనే సింపుల్ ఫ్యూచర్ ఫామ్ని మనము యూజ్ చేస్తాం. ఓకే, ఇన్ ద గ్రామర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ వర్బ్ ఇన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. వన్ ఈజ్ డన్ ఫర్ యూ. ఓకే, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనము ఎలా యూజ్ చేస్తాం చూడండి.
సో సింపుల్ ఫ్యూచర్ మీన్స్ విల్ ప్లస్ V1. సింపుల్ ఫ్యూచర్ అంటేనే మనకు విల్ ప్లస్ V1 ఫామ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీ విల్ కమ్ టుమారో, రేపతను రాబోతాడు. సో కమ్ని మనం హీ విల్ కమ్ అనేది మెన్షన్ చేస్తాం. లైక్ వైజ్ కరీం విల్ ట్రావెల్ అరౌండ్ యూరప్ నెక్స్ట్ ఇయర్. ద ఎగ్జామ్స్ విల్ బీ ఇన్ జూన్. ద స్టూడెంట్స్ విల్ ఫినిష్ ద ఇంగ్లీష్ ప్రాజెక్ట్ ఇన్ 2 days. హీ విల్ కాల్ మీ టుమారో ఆఫ్టర్నూన్. ఐ విల్ గెట్ యూ సంథింగ్ టు డ్రింక్. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి V1 ఫామ్స్కి మనం విల్ అనేటటువంటిది యాడ్ చేసి మనము మెన్షన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ గ్రామర్ సి రోమన్. రైట్ నెగిటివ్ సెంటెన్సెస్ ఫర్ ద గివెన్ పాజిటివ్ సెంటెన్సెస్. 1 ఈజ్ డన్ ఫర్ యూ. ఓకే, సో ఇక్కడ మనము నెగిటివ్లో మనకి ఏం పాజిటివ్ సెంటెన్స్లో యాక్చువల్గా ఎట్లుంటుంది, విల్ ప్లస్ V1 ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ విల్ ప్లస్ నాట్ తర్వాత V1 ఉంటుంది. సో ఇక్కడ పాజిటివ్, ఇది నెగటివ్ ఫామ్. సో విల్ ప్లస్ V1 పాజిటివ్స్ని మనం నెగిటివ్లోకి మార్చాలంటే విల్ తర్వాత నాట్ అనేది మెన్షన్ చేసి V1 తర్వాత రాస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దే విల్ గో షాపింగ్ ఆన్ సాటర్డే. చూడండి ఇక్కడ మనకు విల్ ప్లస్ V1 అనేది ఉంది. దే విల్ నాట్ గో షాపింగ్ ఆన్ సాటర్డే. సో విల్ తర్వాత నాట్ పెట్టి తర్వాత V1 అనేది వచ్చింది. ఓకే, విల్ నాట్ V1. ఓకే, సో మై మదర్ విల్ అసైన్ వర్క్ టు మీ. మై మదర్ విల్ నాట్ అసైన్ వర్క్ టు మీ. He will get the job. He will not get the job. We shall buy another house. We shall not buy another house. The doctor will see you very soon. Doctor will not see you very soon. He will leave tomorrow. He will not leave tomorrow. Okay. D Roman. Framing questions that take yes or no responses. Okay. These are yes or no type of questions. So yes or no type of questions లో మనకు హెల్పింగ్ వర్బ్స్తో మనకి క్వశ్చనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో హెల్పింగ్ వర్బ్స్ మనకు ఆక్సిలరీస్ ఉన్నాయి కదా, కెన్, కుడ్, విల్, వుడ్ అలాంటివి, ఈజ్, వాజ్, ఆర్, వర్ అలాంటివి, వీటితో క్వశ్చనింగ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ. లిటిల్ మ్యాన్, కాంట్ యూ ఫైండ్ సమ్ అదర్ వర్క్? ఇంకో పని చూసుకోలేవా? నో, ఐ కాంట్. ద కింగ్, హ్యావ్ యూ హర్డ్ అబౌట్ ద వైల్డ్ ఎలిఫెంట్? వైల్డ్ ఎలిఫెంట్ గురించి విన్నావా అంటే ఎస్, యువర్ మెజెస్టీ. నెక్స్ట్ ద కింగ్, యూ మస్ట్ గో టు ద ఫారెస్ట్ అండ్ కిల్ ద టైగర్. విల్ యూ డూ ఇట్? ఎస్, యువర్ మెజెస్టీ, ఐ విల్ కిల్ ద టైగర్. సో ఇక్కడ రెస్పాన్సెస్ అనేది మనకు ఎస్ ఆర్ నో టైప్లో ఉంటాయన్నమాట. ఎస్ ఆర్ నో అనేసి. క్వశ్చన్స్, దోస్ ఆన్సర్స్ బిగిన్ విత్ ఎయిదర్ ఎస్ ఆర్ నో. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్లో చూడండి, విల్ యూ, హ్యావ్ యూ అనేసి మనకి యూజ్ చేస్తారంటే ఈ విల్ యూ, ఈ హెల్పింగ్ వర్బ్స్తో క్వశ్చన్స్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, సో కెన్, హ్యావ్, విల్, డిడ్ ఇవన్నీ కూడా చూడండి. ఓకే, దీస్ ఆర్ ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ద అబౌవ్ క్వశ్చన్స్ బిగిన్ విత్ వర్డ్స్ కెన్, హ్యావ్, విల్, డిడ్ ఎక్సెట్రా, ద ఆక్సిలరీ వర్బ్స్. నౌ లెట్స్ సీ హౌ దీస్ క్వశ్చన్స్ ఆర్ ఫార్మ్డ్. ఓకే, ఈ పైన ఉన్న క్వశ్చన్స్ హ్యావ్, విల్, కెన్ వీటితో ఆక్సిలరీస్తో స్టార్ట్ చేస్తారు. ఈ టేబుల్లో చూడండి మన క్వశ్చన్ ఎలా ఫామ్ చేయాలనో మనకు తెలుస్తుంది. అబ్జర్వ్ ద పొజిషన్ ఆఫ్ ద ఆక్సిలరీ వర్బ్ ఇన్ ద స్టేట్మెంట్ అండ్ ద క్వశ్చన్. ఓకే, స్టేట్మెంట్లో చూడండి ఈ ఆక్సిలరీ వర్బ్ సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ అనేది ఉంది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ ఉంది. పొజిషన్ చూడండి, షీ ఈజ్ లర్నింగ్ క్లాసికల్ డ్యాన్స్. ఈజ్ షీ లర్నింగ్ క్లాసికల్ డ్యాన్స్? అండ్ వీ హ్యావ్ టు యాడ్ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ని పెట్టాలి ఇక్కడ. చూడండి సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ఉంది, కానీ మనకి ఇక్కడ క్వశ్చనింగ్లో వచ్చినప్పుడు ఆక్సిలరీతో కానీ హెల్పింగ్ వర్బ్తో కానీ క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. దే వర్ ప్లేయింగ్ చెస్. ఇక్కడున్న ఆక్సిలరీతో మనం క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. వర్ దే ప్లేయింగ్ చెస్? విల్ ఫినిష్ ద ప్రాజెక్ట్ ఇన్ టైమ్. విల్ హీ ఫినిష్ ద ప్రాజెక్ట్ ఇన్ టైమ్? అంటే ఈ ప్లేసెస్ అనేది ఎక్స్చేంజ్ అవుతాయి అన్నమాట, సబ్జెక్టు ఆక్సిలరీ. వీ కెన్ ఎంజాయ్ ద మూవీ. కెన్ వీ ఎంజాయ్ ద మూవీ? ఐ షుడ్ రైట్ ద ఎగ్జామినేషన్. షుడ్ ఐ రైట్ ద ఎగ్జామినేషన్? ఫ్రేమ్ క్వశ్చన్స్ టు ద గివెన్ స్టేట్మెంట్స్. 1 ఈజ్ డన్ ఫర్ యూ. ఓకే, సో ఈ ఎస్ అన్న టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రిపేర్ చేయాలా. సో సెంటెన్స్లో మనకు సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. వెన్ వీఆర్ రైటింగ్ యాజ్ ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్ వీ హ్యావ్ టు రైట్ ద హెల్పింగ్ వర్బ్ ఇన్ ద బిగినింగ్ అండ్ దెన్ సబ్జెక్ట్ అండ్ ద రిమైనింగ్ సెంటెన్స్ యాజ్ యూజువల్. ఫైనల్లీ వీ యాడ్ క్వశ్చన్ మార్క్. ఓకే, సో ఓకే, హీ వాజ్ ఎ స్కిల్డ్ ఆర్చర్. వాజ్ హీ ఎ స్కిల్డ్ ఆర్చర్? చూడండి ఈ ఆక్సిలరీ ఫస్ట్ వచ్చింది, సబ్జెక్ట్ నెక్స్ట్ వచ్చి ఈ రిమైనింగ్ సెంటెన్స్ యాజ్ యూజువల్గా అట్లాగనే రాసాము.
క్వశ్చన్ మార్క్ని యాడ్ చేసాం. ఓకే, ద కింగ్ విల్ టేక్ బోత్ ఆఫ్ దెమ్. విల్ ద కింగ్ టేక్ బోత్ ఆఫ్ దెమ్? ఐఎమ్ నాట్ ఏ స్కిల్డ్ వారియర్. Am I not a skilled warrior? She is preparing dinner for us. Is she preparing dinner for us? Girl can tell the names of all Indian presidents. Can the little girl tell the names of all Indian presidents? Okay, the little girl అనేది సబ్జెక్టు, కెన్ అనేది ఆక్సిలరీ. సో ఆక్సిలరీని ఫస్ట్ రాసాం, నెక్స్ట్ ద లిటిల్ గర్ల్ పెట్టి రిమైనింగ్ సెంటెన్స్ అంతా అలాగనే పెట్టేసి we added a question mark. Okay, my friends are going on an excursion. Are my friends going on an excursion? They were building a house by this time last year. Were they building a house by this time last year? I should attend the meeting. Should I attend the meeting? We shall take up the challenge. Shall we take up the challenge? Prime Minister had declared the lockdown. Has the Prime Minister declared the lockdown? Okay. Second Roman స్టేట్మెంట్ ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, ఇక్కడ మనకు ఈజ్ వాజ్ అనేటటువంటివి ఉండవన్నమాట. మనకు వర్బ్లో ఉన్నటువంటి వర్బ్స్ని బట్టి మనకు ప్రజెంట్ టెన్స్ అయితే డూ, పాస్ట్ టెన్స్ అయితే డిడ్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అయితే డస్ అనేది యాడ్ చేసి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్ ఫ్లై ఇన్ ద ఎయిర్. ఇక్కడ ఫ్లై అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి డూ అనే ఆక్సిలరీ పెట్టేసి రాసాం. డూ బర్డ్స్ ఫ్లై ఇన్ ద ఎయిర్? Cow gives us milk. Does a cow give us milk? He got top rank in the examination. Did he get top rank in the examination? Okay, ఇక్కడ present tense కాబట్టి do, simple present కాబట్టి does, past tense కాబట్టి did అనే auxiliary పెట్టేసి రాసాం. ఓకే, now frame questions for the given statements. One is done for you. The rainbow appears in the sky. Does the rainbow appears in the sky? The sun rises in the east. Does the sun rise in the east? Trees give us fruits. Do trees give us fruits? Wrote a novel. Did he write a novel? Song on the dais. Did she sang a song on the dais? Okay, likewise we have to prepare the yes or no type of questions. I will explain this writing part and talking time etc. in the next video. Okay, I will give the yes or no type of questions link in the description box. You can just touch the link and learn about the yes or no type of questions. Okay, thank you. Subscribe my channel, like and share this video to your friends and family members. Thank you.